దిల్ రాజుని అదే విధంగా రామ్ చరణ్ ఇద్దరిని నిండా ముంచేశారు శంకర్ అంటూ ఇప్పుడు సోషల్ ఖచ్చితంగా ఇప్పుడు అందరిది అదే మాట్లాడుకుంటున్నారు. అయితే గేమ్ చేంజర్ సినిమా ఎన్నో భారీ అంచనాల మధ్యన, ఎంతో భారీ కటౌట్ల మధ్యన, ముఖ్యంగా చూసుకుంటే ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు గేమ్ చేంజర్ సినిమా మీద. ఎందుకంటే వచ్చిన సాంగ్స్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, చూపించిన విధానం కావచ్చు, అంత భారీ అంచనాలు పెంచాయి. సో అందరూ కూడా ఏమనుకున్నారు, శంకర్ మార్క్ అంటే ఇది, శంకర్ డైరెక్షన్కి తగ్గట్టుగా ఈ సినిమా అంతకు మించి చేస్తున్నాడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి అతనికి మించి డైరెక్షన్ ఇవ్వబోతున్నాడు, ఖచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవబోతుంది చాలా మంది అంచనాలు పెట్టుకున్నారు. సో మొత్తానికి ఈరోజు రిలీజ్ అయిన తర్వాత టాక్ చూస్తుంటే ఖచ్చితంగా నిండా ముంచేశారు వాళ్ళిద్దరు అనే విధంగా అనుకుంటున్నారు. ఎందుకంటే మనం రీసెంట్గా చూసుకుంటే భారతీ 2 సినిమా అనేది ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఏ సినిమా చూడనటువంటి భారీ డిజాస్టర్గా మారిపోయింది. సో అసలు ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ ఏమైనా గేమ్ చేంజర్ మీద పడుతుందా అంటే చాలా మంది కూడా అస్సలు పడదు, అక్కడ ఆ కంటెంట్ వేరు, ఈ కంటెంట్ ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉంది, ఆయన తీసుకున్న లైన్ చాలా మంచిగా ఉందనే విధంగా అనుకున్నారు. కానీ మొత్తానికి ఈ లైన్ కూడా బోల్తా పడిపోయింది. అక్కడ గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి రామ్ చరణ్ని, అదేవిధంగా దిల్ రాజు, ఆయన అంటే భారీగా ఫస్ట్ ఇంత భారీగా బడ్జెట్ పెట్టిన సినిమా ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమానే. సో ఆయన లాస్ట్ వరకు కూడా టికెట్ల హైక్ విషయంలో అటు తెలంగాణ గవర్నమెంట్ హైక్ ఇవ్వకపోయినప్పటికీ లాస్ట్ వరకు ఒకటిసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు, మొత్తం 4 సార్లు 5 సార్లు వెళ్ళి ఆయన మాట్లాడి టికెట్ల హైక్ తెచ్చుకున్నాడు. అయినప్పటికీ కూడా శంకర్ మాత్రం తన మాట నిలబెట్టుకోలేదు. ఇక్కడ రామ్ చరణ్ ఆయనకున్నటువంటి స్టార్డమ్ని, అదేవిధంగా దిల్ రాజు పెట్టుకున్న నమ్మకాన్ని మొత్తం వాళ్ళిద్దరిని మాత్రం నిండా ముంచేశాడు అనే విధంగా ఇప్పుడు ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. అదే, ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మెయిన్ పాయింట్ ఎక్కడంటే దిల్ రాజు ఎంత బడ్జెట్ అయినా ఆయన పెట్టారు, ఆయన లైఫ్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ పెట్టారు. ఇటు రామ్ చరణ్ అయితే ఆయన క్యారెక్టర్కి తగ్గట్టుగా 100కి 200% యాక్టింగ్ చేశారు. కొన్ని పాయింట్స్లలో ఎక్కడైనా సీన్ వల్ల డౌన్ అండ్ మొత్తం యాక్టింగ్ మాత్రం అల్టిమేట్. అక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, డైరెక్టర్ విషయంలోనే ఒక్క దాంట్లో. ఎందుకంటే రైటింగ్, డైలాగ్స్ కూడా నిజంగా చాలా బాగున్నాయి, అది ఓన్లీ టేకింగ్ దగ్గరనే పోయింది, డైరెక్షన్ లెవెల్సే కరెక్ట్గా లేవు అని. డైలాగ్స్ కానీ, వాళ్ళ యాక్టింగ్ కానీ, చూపించిన విధానం కానీ, పిక్చరైజేషన్ కానీ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ ఉన్నాయి మ్యూజిక్ దగ్గర నుంచి. కానీ స్టోరీ బాగలేదు, స్టోరీ రొటీన్గా ఉంది. ఇప్పుడు పొలిటికల్ బ్యాక్డ్రాప్ తీసుకున్నారు ఓకే, కానీ దాన్ని మీరు శంకర్ అంటే ఏంది, ఆయన మార్క్ ఏంటి, ఉన్నదాన్ని కూడా కొత్తగా చూపిస్తాడు. కానీ ఇందులో మాత్రం ఏ మాత్రం కూడా కొత్తగా చూపించకుండా రొటీన్గా ఉన్నదాన్ని చూపించడం జరిగిందంట. అందుకోసమని ఫ్యాన్స్ అయితే చాలా హర్ట్ అవుతున్నారు. ఇంకా దానిలో కూడా నాయన హరైన సాంగ్ కూడా తీసేయడం జరిగింది. సో మొత్తానికైతే ఈ సినిమా మాత్రం స్టార్టింగ్ నుంచే మిక్స్డ్ టాక్ మొదలైంది. చూద్దాం మరి ముందు అన్న పుంజుకుంటూ, చాలా సినిమాలు కూడా స్టార్టింగ్ ఈ విధంగా అయినప్పటికీ కూడా ముందు పుంజుకుంటూ ఉంటాయి. సో గేమ్ చేంజర్ కూడా అదే విధంగా కావాలని చాలా మంది అయితే కోరుకుంటున్నారు.